సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాఠి సుధాముడు అనువారు గురువుకు సాందీపుని ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధామునికి కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలు ఇచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలా, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదన్ను, కానీ తన వద్ద శనగలున్నటువంటి విషయము చెప్పలేదు. కొంచెము తినుమని అడగలేదు. కృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టి నిద్రపోయాను. ఇది కనిపెట్టి సుధాముడు తన జోబులోని శనగలు తీసి తినుటకు ప్రారంభించాను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లన్ను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుండి ఈ శబ్దం వచ్చుతున్నది? సుధాముడు ఇట్లనెను,